హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెయిట్ తగ్గడానికి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో అండ్ తగ్గిన వెయిట్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూసేయండి. మార్నింగ్ లేచాక ఎంటీ స్టమక్తో 1 గ్లాస్ హాట్ వాటర్ తీసుకున్నాక 1 గ్లాస్ డీటాక్స్ వాటర్ తీసుకుంటాను. ఇలా వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో అక్యుములేట్ అయిన టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ అవుట్ అయిపోతాయి. కమింగ్ టు బ్రేక్ఫాస్ట్, మల్టీగ్రెయిన్ జావా తీసుకున్నా. ఇందులో రాగి, జోవర్, బాజ్రా, వీట్, గ్రీన్ గ్రామ్, కౌపీ, బార్లీ ఇలా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇది స్ప్రౌటెడ్ ఫ్లోర్, సో చాలా హెల్దీ. ఇది 3 స్పూన్స్ తీసుకున్నా. 3 స్పూన్స్ తీసుకొని వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. వింటర్ కదా, వాటర్ ఎక్కువ తాగము, సో రోజు 2.5 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తాగాలి. 300 ml వాటర్ తీసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మిక్స్చర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది 2 టైప్స్ తీసుకోవచ్చు. ఒకటి స్వీట్ది, మనకి హాట్గా తాగాలనిపిస్తే ఇది బాయిల్ అయిపోయాక లాస్ట్లో కొంచెం జాగరీ పౌడర్ వేసుకోవాలి. లేదా ఇది కొంచెం చల్లారాక హనీ కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. సెకండ్ టైప్ బటర్ మిల్క్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. కూల్ అయ్యాక బటర్ మిల్క్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తీసుకోవచ్చు. నేను స్వీట్ జావా తీసుకుంటున్నా. క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల హాట్గా తాగాలనిపించింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. లాస్ట్లో 2 స్పూన్స్ జాగరీ పౌడర్ వేసి మిక్స్ చేసుకుని తీసుకున్నా. నేను జావాతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నా. మిడ్ మార్నింగ్ స్నాక్కి ఎనీ ఫ్రూట్ ఆర్ కోకోనట్ వాటర్ ఆర్ బటర్ మిల్క్ తీసుకోవచ్చు. లంచ్కి గోధుమ రైస్, బెల్ పెప్పర్ పచ్చడి, క్యాబేజ్, పెసరపప్పు అండ్ కర్డ్ తీసుకున్నా. బెల్ పెప్పర్ పచ్చడి ఎలా చేయాలో చూడండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక జీరా, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ వేసుకొని మిక్స్ చేసుకున్నాక నేను రెడ్ బెల్ పెప్పర్ తీసుకుంటున్నా. బెల్ పెప్పర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఎల్లో బెల్ పెప్పర్ చేసుకోవచ్చు, గ్రీన్ క్యాప్సికమ్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇది ఫ్రై అయ్యాక లాస్ట్లో చింతపండు అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఈ మిక్చర్ అంతా చల్లారాక గ్రైండ్ చేసుకోవడమే. అంతే, చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ రెసిపీ. క్యాబేజ్ పెసరపప్పు రెసిపీ కూడా చూసేయండి. క్యాబేజ్ కట్ చేసుకొని ఫస్ట్ కొన్ని వాటర్లో బాయిల్ చేసుకోవాలి. క్యాబేజ్ 50% కుక్ అయ్యాక మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని ఈ 2 బాయిల్ చేసుకోవాలి. అది బాయిల్ అయ్యాక నెక్స్ట్ ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని బాయిల్ అయిన క్యాబేజ్ పెసరపప్పు కూడా వేసుకోవాలి. క్యాబేజ్ పెసరపప్పు బాయిల్ అవ్వడానికి ఎంత వాటర్ కావాలో అంతే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ వాటర్ డ్రైన్ చేయాల్సి ఉంటుంది. సో అందులోనే న్యూట్రియంట్స్ పోతాయి. అందుకే వాటర్ ఎంత కావాలో అంతే తీసుకొని బాయిల్ చేయండి. నెక్స్ట్ ఇదంతా ఫ్రై అయ్యాక సాల్ట్, పసుపు అండ్ కారం వేసుకొని ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే క్యాబేజ్ పెసరపప్పు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ గోధుమ రవ్వ ఎలా చేయాలో చూడండి. 1 కప్ రవ్వకి 3 cups వాటర్ తీసుకోవాలి. 3 cups వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు రవ్వ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనం ఏం ఫుడ్ తీసుకున్నా పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంత హెల్దీ ఫుడ్ అయినా పోర్షన్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న గోధుమ రైస్ రెడీ. ఎవ్రీ మీల్ తర్వాత 10 to 15 minutes ఆఫ్ వాక్ చేయాలి. అలా వాక్ చేయడం వల్ల మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో మన వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేవి స్పీడప్ అవుతాయి. డిన్నర్కి జొన్న చీలా తీసుకున్నా. 1 cup జొన్న పిండి తీసుకున్నా అండ్ ½ cup శనగపిండి తీసుకున్నా. ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, క్యాప్సికమ్, టొమాటో ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఆనియన్ అండ్ కీరా యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ అల్లం ఫ్రెష్గా దంచుకుని వేస్తున్నా. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వాము, సోంఫ్, కారం, సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఒకేసారి ఎక్కువ వేయకుండా కొన్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మనం వెయిట్ లాస్ అవ్వాలంటే డైట్ ఒకటే చేస్తే సరిపోదు, ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. 80% డైట్ మీద ఉంటే 20% ఫిజికల్ యాక్టివిటీ. సో డైలీ అట్లీస్ట్ 30 to 40 minutes ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్
ఎవ్రీ మీల్ తర్వాత 10 to 15 మినిట్స్ ఆఫ్ వాక్ చేయాలి. డిన్నర్ ఎప్పుడు ఎర్లీగా కంప్లీట్ చేయాలి. 8 లోపు కంప్లీట్ చేసేయాలి. అండ్ స్లీప్ ప్యాటర్న్ కూడా చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్ అవ్వడానికి. 11 లోపు పడుకోవాలి. ఇలా డిఫరెంట్గా టేస్టీగా రెసిపీస్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి జంక్ ఫుడ్ కూడా తినాలనిపించదు అసలు మనం డైట్ చేసిన ఫీలింగ్ కూడా అనిపించదు ఇలా టేస్టీ ఫుడ్ తీసుకుంటూ ఉంటే. చీట్ మీల్ తీసుకున్న ఆ చీట్ మీల్ తిన్నాక మనం వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. పాన్ పెట్టుకొని గీ వేసుకున్న. నెక్స్ట్ ఈ చీల చాలా లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి కుక్ అవ్వదు. సో లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ చాలా హెల్తీ రెసిపీ. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నా కంటెంట్ నచ్చితే ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. ప్లీజ్ go and check it out in my channel. Thanks for watching. Bye bye.